హాయ్ అండి. ఇది వచ్చేసి సిద్ధలకోన దగ్గర నవగ్రహాలు అన్నమాట. ఇదండి సిద్ధ జ్ఞాన ఆశ్రయం. ఇక్కడ ఆశ్రయం కూడా కట్టారంట. ఇక్కడ విచిత్రం ఏంటంటే మేబీ 100-200 శివలింగాలు అయితే ఇక్కడ ఉంటాయి. నేను అవి మీకు చూపిస్తాను, గమనించండి. ఇప్పుడైతే నవగ్రహాల దగ్గరికి వెళ్తాను. పద పారా నవగ్రహాల దగ్గర అనమాట. అదండి నేను చెప్పాను కదా శివలింగాలని ఆడున్నాయి, తర్వాత చూపిస్తా. మనం తీసుకోపోవాల్సిందే. నాగదేవత సోమవారం మంచిగా చేస్తారు ఈడ. ఇప్పుడు మేము ఈరోజు ఏం వారం, శుక్రవారం కాబట్టి అలాగుంది. లేదంటే సోమవారం తిరణాలలో శివరాత్రి వస్తాయి కదా, ఇవన్నీ అయితే మంచిగా చేస్తారు. ఇప్పుడైతే నేను ప్రదక్షిణలు చేసి అయితే మాట్లాడతా. మా వాళ్ళు అయితే స్టార్ట్ చేశారు ప్రదక్షిణలు. ఈయన చంద్రుడు అటమల్కో ఉంటాడు కదా, ఈయన కుజుడు. ఈయన సింహదేవి అంట, అంటే మనలో ఏదో ఉంది. శనీశ్వరుడు, చిత్రదేవి, కేతు, గురువు, బుధుడు. ఇప్పుడైతే నాకు ఒకటైతే పూర్తయింది, నేను మొత్తం చేసి మాట్లాడతాం. మా అయితే 9 అయిపోయి అలసిపోయి కూర్చునేస్తున్నాం. ఉండయి వాళ్ళే తిరుగుతా ఉండరు. మా ఎంత అయిపోయినాయి ప్రదక్షిణలు. ఏడే యాడా ఎక్కుదులే. ఇదండి అంత లైన్గా పెట్టేస్తున్నారు. అంటే ఇవి మొక్కులు ఉన్నట్టున్నాయి. ఎవరైతే ఇస్తారో వాళ్ళ పేర్లు. ఓ దండం పెట్టుకోవాలా. ఇదండి శివలింగ ప్రతిష్ఠ. అంటే ఎవరైనా శివలింగాలు కానీ ఇస్తే వాళ్ళ పేరు, వాళ్ళ ఊరు, ఏ జిల్లా అనేది అయితే ఇక్కడ రాసి పెడతారు. అలాగా ఎవరైతే ఇచ్చుండారో వాళ్ళ పేర్లు అవి చూపిస్తానండి. ఇదండి ఎవరైతే ఇస్తారో, ఇది ఇచ్చింది వచ్చి నవకోటయ్య శేషమ్మ గారు, జంగాల కండ్రిగ, తిరుపతి, నరసింగరావు పేట, కొత్తాంబలి, చాలా ఊర్ల నుంచి అయితే ఇచ్చున్నారు. ఎవరైతే ఇచ్చుంటారో వాళ్ళ పేర్లు అన్నీ ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. లేదేమో వెనకాల.
ఆడికి బావాలనుకున్నా కానీ వీలవ్వలే. ఆడికి బావాలనుకుంటే వీలవ్వల. ఇప్పుడైతే అంతా పూర్తి చేసుకొని అయితే మేము తిరుగుదల అయిపోతా ఉన్నాము. కానీ నా బ్యాడ్ లక్ అక్కడికి వెళ్ళాలనుకున్నా వెళ్ళలేకపోయాను. ఏం చేద్దాం, ఇక్కడ శివాలయాన్ని శివుడిని దర్శనం చేసుకొని అయితే ఇంకైతే మేము తిరుగుదల అయితే వెళ్ళిపోతున్నాం. ఈ మొత్తం లొకేషన్ అయితే ఎంత ఎక్సలెంట్గా ఉందంటే చాలా బాగుంది. అంతే, ఇంకా పైకి వెళ్ళాలి. చాలా రోజుల నుంచి నా కోరిక అలా ఉండిపోతూ ఉంది. చూద్దాం ఎప్పటికి తీరుతుందో. ఇది ఇలా మొత్తం కవర్ అయ్యే వీడియో అయితే. ఓకేనా, బాయ్.